అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హృదయదాత్రి పార్ట్ 15తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దేవుని పెద్ద కళ్ళు చేసుకొని చూస్తున్న భువి కళ్ళల్లోకి చూస్తూ, నాకు ఈ క్షణం నిన్ను కిస్ చేయాలని ఉంది దాత్రి. నువ్వు కాదన్నా ఐ కాంట్ అని అంటాడు. అప్పటికే దేవ్ కోసం ఆలోచిస్తున్న భువి తనకి కూడా అదే కోరికున్నా బయటపడలేక తనలో అదిమి పెట్టుకున్న చిన్న కోరిక ఇప్పుడు దేవుని అడగడంతో ఏం చెప్పాలో తెలియక ఒక పక్క దేవ్ బాడీ తనకి టచ్ అవుతుంటే ఒళ్ళంతా జల్లుమని కరెంటు షాక్ కొట్టినట్టే దేవ్ అంత సూటిగా చూస్తుంటే అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు వాల్చేస్తుంది. అప్పటి వరకు తన మొహంలో శరీరంలో జరుగుతున్న మార్పులు చూసిన దేవ్ భువి కళ్ళు వాల్చేయగానే దాత్రి అని చాలా ఇంటెన్స్డ్ వాయిస్తో పిలుస్తాడు. భువి నెమ్మదిగా కళ్ళెత్తి చూస్తుంది. పండు వెన్నెల పైన ఉన్న చందమామతో పోటీ పడేలా ఉండి తెల్లని మేని ఛాయ, అమాయకత్వం నిండి మొహం, సిగ్గు భయం కలగలిపి తననే చూస్తున్న భువిని చూసి ఇంకా క్షణం కూడా ఆగలేక భువి కళ్ళల్లోనే తన అంగీకారం తెలుస్తుంటే దేవు ముందుకి వంగి భువి పెదాలు అందుకుంటాడు. అలాంటి ప్లేస్లో తన భర్తతో తను పెట్టించుకోవాలనుకున్న మొదటి ముద్దు ఇప్పుడు తన మెడలో 3 ముళ్ళు వేసిన తన భర్తే పెడుతుంటే ఇంకేమీ ఆలోచించలేదు భువి. దేవుకి అనుకూలంగా మారింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి దేవుకి సహకరించడం మొదలుపెట్టింది. దేవు పెట్టే ముద్దులో భువికి ప్రేమ తప్ప కోరిక కనిపించడం లేదు. అందుకే తనకి ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు. భువి ఎప్పుడైతే తనకి సహకరించడం మొదలుపెట్టిందో దేవ్ ఇంకొంచెం డీప్గా కిస్ చేయడం మొదలు పెడతాడు. అలా ఎంతసేపు కాలం మరిచి వాళ్ళ లోకంలో ఉన్నారో కానీ భువికి ఇంకా ఊపిరి అందడం లేదు అని అనిపించి నెమ్మదిగా భువి పెదాలు వదులుతాడు. దేవుకి దూరం వెళ్ళడం ఇష్టం లేనట్టుగా దేవ్ మెడ చుట్టూ వేసిన చేతులు అలాగే ఉంచుతుంది. కళ్ళు మాత్రం చూడలేక వాల్చేసింది. దాత్రి నన్ను చూడు అని చాలా నిదానంగా పిలుస్తాడు. దేవ్ మెడ చుట్టూ ఉన్న చేతులు తీసి దూరం జరగబోతుంటే భువి నడుం చుట్టూ ఉన్న చేతులు బిగిస్తాడు దేవ్. భువికి అప్పటికే దేవుని చూడలేక సిగ్గుతో మొహం అంతా ఎర్రగా అయిపోతుంటే భువి నుదురికి తన నుదురు ఆనించి, నీ కోరికలో ఒకటి తీరిందా అని నెమ్మదిగా అడుగుతాడు. భువి కళ్ళెత్తి దేవుని ప్రేమగా చూస్తుంది. ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి, దాత్రి నీకేం కోరికలున్నా, నీకేం కావాలి అన్నా నా దగ్గర చెప్పడానికి కానీ నన్ను అడగడానికి కానీ అస్సలు మొహమాట పడకు. నేనేదో అనుకుంటానని భయపడకు. అర్థమైందా అని అడుగుతాడు. అని చిన్నగా తల ఊపుతుంది. నీ భర్తతో ఇక్కడికి రావాలి అని అనుకున్నావు, వచ్చావు. తొలి ముద్దు పెట్టించుకోవాలి అనుకున్నావు, అది తీరింది. ఇంకా ఫస్ట్ నైట్ కూడా ఇక్కడే చేసుకోవాలని ఏమైనా కోరికుందా చెప్పు. ఇక్కడెవరూ లేరు, నీకు ఇష్టమైన ప్లేస్, చేసుకుందాం అని చాలా హస్కీగా అంటాడు. భూమి వెంటనే దేవు నుంచి దూరం జరగాలని చూస్తుంది. కానీ దేవు వదిలితే కదా. వెళదాం దేవు గారు, చాలా టైం అయింది కదా అని అంటుంది చిన్నగా. ఓ ఫస్ట్ నైట్ ఎక్కడ కాదా, దానికేమైనా ఎక్కడైనా అని కోరికుందా అని అడుగుతాడు. భూమికి దేవు మాటలకి అసలు నోటి నుంచి మాట రావడం లేదు. ప్లీజ్ దేవు గారు, చేతులు తీయరా అని ముద్దుగా అడుగుతుంది. ఇంకా భువిని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చేతులు తీసేస్తాడు. భువి చున్నీ సరిచేసుకొని వెళ్దాం దేవు గారు అంటూ ముందుకి నడుస్తుంది. భువి చేయి పట్టుకొని పద అని అంటాడు దేవ్. ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. రోడ్ మీదకి రాగానే భువి చెయ్యి వదులుతాడు దేవ్. భువి దేవుని చూస్తూ నడుస్తుంది. అది గమనించిన దేవ్ కమ్ అంటాడు చెయ్యి చాపి. ఇంకేమీ ఆలోచించలేదు భువి. దేవ్ చేయి పట్టుకొని దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి చుట్టూ చెయ్యి వేసి భుజం మీద తలవాల్చి నెమ్మదిగా నడుస్తుంది. ఆ క్షణాలు ఇద్దరికి చాలా నచ్చాయి. చాలా రోజుల తర్వాత దేవుకి మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. భువి తనతో అంత దగ్గరగా ఉంటే ఇన్నాళ్ళ తన ఒంటరితనం అనుకున్న ఫీలింగ్ పోయినట్టు అనిపిస్తుంది దేవుకి. 5 ఏళ్లుగా ఒక మిషన్ లాగా వర్క్నే జీవితంగా బతికాడు. అంచెలు అంచెలుగా ఎదిగాడు.
డబ్బు హోదా రాగానే మనుషులు కూడా దేవు చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరారు. అందరూ డబ్బు కోసం మాత్రమే తన దగ్గరికి వస్తారు. అది దేవుకి కూడా బాగా తెలుసు. కానీ ఈ క్షణం భూమితో ఉన్న మధురమైన క్షణాలు ఎంత డబ్బు పెట్టినా దొరకవు. అది కూడా దేవుకి తెలుసు. మరి దేవు ఏం చేస్తాడు అనేది దేవుకి మాత్రమే తెలుసు. భూమి ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మీరెవరితో అయినా ఉండండి దేవుగారు, అడగకూడదని రూల్ పెట్టారు. నేను అడగను. కానీ నాకు మీ ప్రేమ కావాలి దేవుగారు. మీరు పెట్టిన ముద్దులో నాకు మీ ప్రేమ కనిపించింది. కోరికతో పెట్టినట్టు అనిపించలేదు. నేను పూర్తిగా ఈ క్షణం మీకు సొంతం అయిపోవడానికి కూడా ఇంకా ఆలోచించను. మీ ఇష్టానికి వదిలేస్తున్నాను దేవుగారు. నన్ను పిచ్చిది అనుకున్నా పర్లేదు. ఎందుకో మీకు దూరంగా ఉండాలని అనిపించడం లేదు దేవుగారు. మీ ప్రేమ నాకు కావాలి. మీరెక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర మీకోసం నేనున్నాను అని గుర్తుంచుకుంటే చాలు. ఎప్పటికైనా మీరు మారుతారు. ఆ అలవాటు కూడా వదిలేస్తారు అని నమ్మకం వస్తుంది దేవుగారు అని ఆలోచించుకుంటూ నడుస్తుంది. హోటల్ దగ్గరికి వస్తుండగా దేవ్ ఫోన్ మోగుతుంది. దేవ్ ఫోన్ తీసి చూస్తే భువి కంట కూడా పడింది. ఫోన్ డిస్ప్లే మీద ఉన్న సోనీ అనే పేరు. అది చూసి దేవుకి దూరంగా జరిగి మీరు మాట్లాడండి అని ముందుకు నడుస్తుంది. ముందుకు నడుస్తూ ఇంత టైం అయినా దెయ్యాలలాగా పడుకోకుండా నా మొగుడికి ఫోన్ చేస్తున్నారు యదవ సంత అని తిట్టుకుంటూ రాయి తగులుకొని ముందుకు పడబోతుంది. అనగా దేవ్ భువి నడుం చుట్టూ చేయి వేసి తన వైపుకి లాక్కుంటాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? పడితే ముక్కు మూతి ఏకమవుతాయి. అప్పుడు నీకు సేవలు ఎవరు చేస్తారు అని అడుగుతాడు దేవ్. ఆ మాటకి కోపంగా చూస్తూ నాకెవరు చేయనవసరం లేదు అని అంటుండగా మళ్ళీ ఫోన్ వస్తుంది. భువి దూరం జరగబోతుంటే భువి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకుంటాడు. మీకు ఫోన్ వస్తుంది అంటుంది. ఫోన్ వస్తే నువ్వు దూరంగా ఎందుకు వెళ్ళడం అని అడుగుతాడు. అసలు ఏమనుకుంటున్నారు ఈయన? ఎంత ఆయనని నేను ఇష్టపడితే మాత్రం ఇలా నా ముందే ఇంకో అమ్మాయితో మాట్లాడితే నేను ఎలా తట్టుకుంటాను? అంత ఆయన ఇష్టమేనా అని అనుకుంటుండగానే దేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఈ టైంలో నాకు ఫోన్ చేయకూడదని తెలీదా అని బేస్ వాయిస్తో అడుగుతాడు. ఎప్పటి నుంచో చేస్తున్నాను దేవ్, నీ ఫోన్ కలవడం లేదు, రమ్మంటావేమో అని కాల్ చేశాను అని అవతల నుంచి అడుగుతుంది సోనీ. అవసరం లేదు. రాత్రి 11 దాటాక నేను ఎక్కడుంటానో నీకు తెలుసు. అయినా నువ్వు చేసావంటే ఏ ఉద్దేశంతో చేసావు కూడా నాకు తెలుసు. నా గురించి తెలిసి కూడా నువ్వు ఈ సాహసం చేసావంటే నువ్వు దీనికి తప్పకుండా పే చేయాలి సోనీ. మళ్ళీ నాకు కాల్ చేయాలి అనుకోకు అని చాలా సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దేవ్. దేవ్ కోపాన్ని ఇప్పుడే చూస్తుంది భువి. ఈ కొద్ది రోజుల్లో కొంచెం కూడా కోపం అనేది చూడలేదు. ఇప్పుడు చూడడం, అది కూడా ఆ మాట్లాడేటప్పుడు దేవ్ గొంతులో బేస్కి కొంచెం భువి అదిరిపడింది కూడా. కాకపోతే దేవ్ తన చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. ఎవరికి భయపడిందో అతడే తన ధైర్యం కూడా అని భువికి అర్థమైంది. ఇద్దరు హోటల్ దగ్గరికి రాగానే అంత దూరం నడిచావు కదా, ఏమైనా తింటావా అని అడుగుతాడు. "ఉహుం" అంటుంది. సరే పదా అని రూమ్ వైపు కదులుతారు. రూమ్కి ఇంకో 5 అడుగుల్లో వెళ్తారనగా హాయ్ దేవ్ అంటూ ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. భువి అడుగులు ఆగిపోతాయి. ఎవరిది? నేనే నా మగుణ్ణి. ఇంతవరకు అలా పిలవలేదు. హాయ్ దేవ్ అంట. ఎంత వయ్యారంగా పిలుస్తుంది. వీళ్ళకి వేరే పని లేదా? ఇక్కడికి కూడా వచ్చారు. ఏం పని ఉంటుంది? నా మొగుడి చుట్టూ తిరగడం తప్ప. ఒకవేళ ఆయన ఇక్కడికి రమ్మని చెప్పారా అని భువి తిట్టుకుంటూ వెనక్కి తిరిగేసరికి దేవ్ ఆ అమ్మాయితో రూమ్లోకి వెళ్ళడం ఆశ్చర్యంతో చూస్తుంది. ఇక్కడికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నారా దేవ్ గారు అని ఏడుపు మొహం పెట్టుకొని, కనీసం ఇక్కడ నేనున్నానని కూడా లేకుండా నన్ను ఇలా వదిలేసి ఎలా అలా రూమ్లోకి తనతో వెళ్ళిపోయారు అని ఆల్మోస్ట్ కళ్ళమ్మటి నీళ్లు కారే టైంకి దాత్రి కామ్ అని పిలుస్తాడు దేవ్. దేవ్ పిలుస్తుంటే అయోమయంగా చూస్తుంది. పిలుస్తుంటే అలా నిలబడ్డావేంటి, రా అని అంటాడు. నెమ్మదిగా వస్తుంది దేవు దగ్గరికి. భువి చేయి పట్టుకొని ఏమైంది, ఎందుకలా ఉంది మొహం అని భువి కళ్ళల్లో నీళ్లు చూసి అడుగుతాడు. ఏం లేదు,
ఏదో నలక పడింది కంటిలో, అందుకే అని అంటూ కళ్ళు తుడుచుకుంటుంది. దేవ్ అనుమానంగా చూస్తూనే భువిని తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడున్న వాళ్ళని చూసి భువి దేవ్ వైపు చూస్తుంది. వాళ్ళు నా ఫ్రెండ్స్ దీప, ఆనంద్. ఈ హీరో వాళ్ళ అబ్బాయి అని అక్కడున్న 6 నెలల బాబుని ఎత్తుకొని భువికి చూపిస్తాడు. గైస్, షీ ఈజ్ భువిజాదాత్రి, మై వైఫ్ అని చెబుతాడు దేవ్. ఏంటి దేవ్, కనీసం పెళ్ళికి పిలవలేదు అని అడుగుతుంది దీప. మీరసలు కాంటాక్ట్లో ఉన్నారా పిలవడానికి? ఏమైపోయారు అసలు, మళ్ళీ ఇక్కడ తేలారు అని అడుగుతాడు దేవ్. అదంతా పెద్ద కథలే, మీ వైఫ్ చాలా బాగుంది అంటుంది దీప. అందుకే కదా చేసుకుంది అని చిరునవ్వుతో అంటాడు దేవ్. భువి మాత్రం, ఒసే భువి, నీది మళ్ళీ రాంగ్ టైం, రాంగ్ థింకింగ్. అనవసరంగా అమ్మాయిని ఎన్ని తిట్టుకున్నావు, నీకు ఈ మధ్య బాగా తొందర ఎక్కువైంది అనుకుంటూ సారీ అని ఆ అమ్మాయికి మనసులోనే సారీ చెప్పుకుంటుంది. భువిజ గారు, మా దేవుణ్ణి ఎలా భరిస్తున్నారు అని అడుగుతుంది దీప. ఇంకా మా పెళ్ళై 20 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే అడిగితే ఏం చెప్తుంది? కనీసం ఒక 6 నెలలు అయ్యాక అడిగితే అప్పుడు చెబుతుంది అని అంటాడు దేవ్. దేవ్ మాటలకి ఆనంద్ నవ్వుతూ, నీ గురించి న్యూస్లో చూశాను దేవ్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అనుకున్నది సాధించావు అంటాడు. అవును దేవ్, ఈ ప్లే బాయ్ ట్యాగ్ ఏంటి, అది నీలాంటి ప్రవరాక్యుడికి అని అడుగుతుంది దీప. దేవ్ నవ్వి ఊరుకుంటాడు. భువి ఆశ్చర్యంగా చూస్తుంది. దేవ్ అసలు అమ్మాయిలకి చాలా దూరం భువిజి గారు అని చెబుతుంది దీప. ఆ మాట విని భువి దేవ్ వైపు చూస్తుంటే, అదొక్కప్పుడులే, ఇప్పుడు కాదు అని అంటాడు దేవ్. భువిజ గారు అని దీప పిలుస్తుంటే, తనేమన్నా 60 ఏళ్ల ముసలమ్మనా, ఇందాకటి నుంచి గారు అంటారు, భువి అని పిలు, అందరూ అలాగే పిలుస్తారు అని అంటాడు దేవ్. తనకి మేం పిలవడం ఇష్టమో కాదో కదా అని అంటారు. అలాగే పిలవండి, నేనే చెబుదాం అనుకున్నాను, ఈలోపు దేవుగారే చెప్పారు అంటుంది భువి. దేవుగారు, అదేంటి అంత గౌరవం అడుగుతుంది దీప. అందరూ నీలాగా మొగుడంటే గౌరవం లేకుండా పిలుస్తారా ఏంటి అని ఆనంద్ అంటాడు. అయితే నీకు కూడా రెస్పెక్ట్ కావాలి అంటావు అని అంటుంది దీప. ఏంటి టోన్ తేడాగా ఉంది, నాకేం రెస్పెక్ట్ అవసరం లేదులే అని నవ్వుతూ అంటాడు ఆనంద్. వాళ్ళిద్దరి మాటలకి దేవ్, భువి నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు ఆనంద్, అసలు అప్పుడు ఎందుకు మాయమైపోయారు అని అడుగుతాడు దేవ్. ప్రస్తుతం కెనడాలో ఉంటున్నాను, ఇక్కడికి వాళ్ళ చెల్లి పెళ్ళి, అందుకే వచ్చాము, ఇక్కడే మ్యారేజ్ అని ఇలా రూములు బుక్ చేశారు అని చెబుతాడు ఆనంద్. పెళ్ళెప్పుడు చేసుకున్నారు, వీడు కూడా వచ్చేశాడు అని బాబుని కిస్ చేస్తూ అడుగుతాడు దేవ్. నీకు తెలిసిందేగా, ఇంట్లో ఒప్పుకోలేదు, దీపాకి పెళ్లి చేసేయాలని చూశారు, వచ్చేసింది, ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, నా దగ్గర మీ అందరి కాంటాక్ట్లు మిస్ అయ్యాయి, పైగా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. కెనడాలో అప్పటికే జాబ్ ఆఫర్ ఉంది, ఇక్కడుంటే గొడవ చేస్తారని తనని తీసుకొని వెళ్ళిపోయాను. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టడం సహజం, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నా అవలేదు, ముందే చేసుకోవాల్సి వచ్చింది, జాబ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. వీడు పుట్టాక అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు పెళ్ళికి ఇలా వచ్చాం అని చెబుతాడు ఆనంద్. అడ్వెంచర్ చేసావన్నమాట, ఏదో అలా అని అంటాడు ఆనంద్. మా సంగతి ఎందుకు కానీ మీ సంగతి చెప్పండి, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతుంది దీప. రెండూ కాదు అని అనుకుంటుంది భువి. అరేంజ్ మ్యారేజ్ అని అంటాడు దేవ్. అనుకున్నాను, అమ్మాయిల్ని చూస్తే అంత దూరం పెట్టే నువ్వు లవ్ అని ఎలా అనుకుంటావు? అమ్మాయిల్ని ఒకప్పుడు దూరం పెడితే ఇప్పుడు కూడా పెట్టాలని రూల్ ఉందా అని అంటాడు దేవ్. చదివేటప్పుడు అమ్మాయిల జోలి వెళ్తే చదువు అటకెక్కుతుందని దూరం పెట్టాను, ఇప్పుడు ఆ అవసరం లేదు కదా అని అంటాడు. నువ్వెన్ని చెప్పినా నేనది నమ్మను అని దీప అంటుంది. నీకు తెలుసా దేవ్, సోనీ నిన్ను ఇప్పటికీ కావాలని కోరుకుంటుంది, పెళ్ళి వద్దంట కానీ నీతో డేట్కి వెళ్ళాలట. 1 ఇయర్ బ్యాక్ మాకు కెనడాలో కలిసింది, అక్కడ చెబుతుంది
నిన్నెలా అయినా ఒప్పిస్తాను అని అంటుంది దీప. భువి వెంటనే ఇందాకొచ్చిన సోని అనే పేరు చూసి అదే ఇదయ్యి ఉంటుంది, దేవ్ గారిని చెడగొట్టి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. కాలేజీలో ప్రవరాక్యుడిలా ఉండే దేవ్ మరిప్పుడు ప్లేబాయ్గా ఎందుకు మారాడు? అలా మారడానికి కారణాలేంటి? తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. కథలో చాలా డెప్త్ ఉంటుంది. ముందు ముందు ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.